Hello all and welcome to IACE. Today we are going to discuss the Hindu editorial. Alright, let's start. The main heading you can see on board, the missing middle. It's a heading. The missing middle means there is a growing gap between the two entities. ఇప్పుడు మనం రెండు ఇటుకల మధ్యలో ఆ గ్యాప్ అనేది కరెక్ట్గా ఫిల్ అవ్వాలి, లేకపోతే అక్కడ ఏమవుతుంది, దెర్ ఈస్ ఎ మిస్సింగ్, రైట్? సో వీ కాల్ దట్ ఈస్ వాట్ ఇన్ ఇంగ్లీష్ వీఆర్ కాలింగ్ దట్ ఈస్ మిస్సింగ్. సింపుల్. సో ద సేమ్ లాజిక్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. మిస్సింగ్ మిడిల్ అంటే ద గ్రోయింగ్ గ్యాప్ బిట్వీన్ ద two entities, especially right now the discussion is about the Waqf bill in the parliament. Okay, the ruling party and opposition party debated a lot, that's great, but there is something, the transparency is missing between these two entities in the parliament. That's what the writer wants to emphasize here. Here missing middle means the growing difference, the growing gap, ఆ పెరుగుతున్నటువంటి అంతరం, ఆ పెరుగుతున్నటువంటి నాన్ ట్రాన్స్పారెంట్ సిచ్యువేషన్ బిట్వీన్ ద టూ పార్టీస్, టూ పీపుల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, టూ ఎంటిటీస్, ఈ రెండింటి మధ్యలో పెరుగుతున్నటువంటి ఆ అంతరం, ఆ గ్యాప్. సో దాట్స్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ ద మిస్సింగ్ మిడిల్. మరి గ్యాప్ ఎక్కడ పెరుగుతుంది? ఇగో ఆన్ అంటే ఏంటి? ప్రిపోజిషన్. సో ఈ మొత్తాన్ని కూడా మనం ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటాం. సో ఎక్కడ పెరుగుతుంది గ్యాప్ అంటే ఆన్ ద బడ్జెట్ సెషన్. ఈ బడ్జెట్ సెషన్ ఎవరి బడ్జెట్ సెషన్? ఆఫ్ పార్లమెంట్, ఆన్ ద బడ్జెట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ద డిబేట్. రీసెంట్గా మనం వక్ఫ్ బిల్లు పైన జరిగినటువంటి ఆ యొక్క డిబేట్ కూడా చూసాము. ఆ విషయంలో కాస్త గ్యాప్ పెరుగుతుంది, అయినా ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ మిడిల్లో ఉన్నటువంటి ఆ గ్యాప్ పెరుగుతుంది అని చెబుతున్నటువంటి సందర్భం. అంటే దాని పట్ల ఉన్నటువంటి ఆ ట్రాన్స్పరెన్స్ కాస్త మిస్ అవుతుంది అని చెబుతున్నటువంటి అంశం. లెట్స్ ఎంటర్ ద ప్యాసేజ్, వీ కమ్ టు నో వాట్ ఈస్ ద ట్రాన్స్పరెన్సీ, వాట్ ఈస్ మిస్సింగ్. ఓకే, లెట్స్ సీ. సో ఇట్ ఈస్ ద ప్యాసేజ్ వీ హ్యావ్. ఓకే, సో లెట్స్ డిస్కస్ విత్ ఆల్ one to word to word we discuss. Okay, let's start with that top left here. You can start out. Okay, na? The budget session of parliament was notable for reasons both good and bad. Finish. So now what is subject right now? The budget session of parliament. Idi mottanga kuda cheppukovali. Verb enti? Was. That's it. Was. ఆబ్జెక్ట్ ఏంటి? నోటబుల్. దీన్ని ఎలా తీసుకుంటాం? అడ్జెక్టివ్. నోటబుల్ అంటే ఎస్, నోటీసబుల్, గుర్తించగలం, మనం ఈ విధంగా అర్థం చేసుకోగలం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని నాట్ అనే పదాన్ని ఎలా రాస్తాడు ఇంగ్లీష్లో అని తీసుకుంటే మనకి చూడండి, ఎన్ఓటి నాట్, విచ్ మీన్స్ టు నో, తెలుసుకోవడం. నోటబుల్ అంటే ఏబుల్ టు నో, ఈ విధంగా మనం గుర్తించగలం, రికాగ్నైజబుల్ అన్న మీనింగ్ వస్తుంది. సో వీఆర్ రూటింగ్ విత్ మెనీ వర్డ్స్ విత్ చూడండి, నోటీస్, అదేవిధంగా నోటరీ, వాట్ వీ కాల్ దట్? నోటరీ, నోటీస్. ఏనా మీరు వినే ఉంటారు, యాన్నోటేషన్, కాన్నోటేషన్, డినోటేషన్, నోటీస్, నోటిఫై, నోటరీ, నటోరియస్, NATORIOUS, నటోరియస్ క్రిమినల్. సో లైక్ దిస్ వెరెవర్ యు గో, నాట్ మీన్స్ టు నో, తెలియజెప్పడం. సో అదే పదం ఇక్కడ రాశాడు. ఓకేనా? సో బడ్జెట్ సెషన్ అనేది మనకి ఎలా తెలుసు? వాజ్ నోటబుల్. వాజ్ అంటే జనరల్గా అప్పట్లో ఇప్పటి వరకు జరిగిన సెషన్స్ అన్నీ కూడా మనకు ఎలా తెలియవచ్చాయి అంటే రెండు రకాల రీజన్స్ మనకు కనబడతాయంట. ఒకటి ఫర్ రీజన్స్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. ఈ డిస్కషన్స్లో మనకు మంచి కనబడుతుంది, చెడు కూడా కనబడుతుంది. ఈ యొక్క బడ్జెట్ సెషన్ జరుగుతున్నటువంటి సమయంలో మనం రెండు అంశాలని నోటీస్ చేస్తాం. వాజ్ నోటబుల్ ఫర్ గుడ్ రీజన్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ బ్యాడ్ రీజన్స్. మంచి కారణాలు మనం గుర్తిస్తాము,
చెడ్డ కారణాలు కూడా మనము చూడగలము, మంచివి చూడగలము, చెడ్డవి చూడగలము ఈ యొక్క బడ్జెట్ సెషన్స్లో. ఎస్ అంటే రైటర్ ఇవాళ న్యూట్రల్గా ఉన్నాడు. నిన్న మొన్నటిదాకా బీజేపీ మీద మొత్తం దుమ్మంతా పారబోసి ఇవాళ న్యూట్రల్ అయ్యాడు. ఇవాళ కూడా పోసారులే, అవి ఏంటో కాస్త చూద్దాం. నౌ లెట్స్ ఎంటర్ ద ప్యాసేజ్. ద సిట్టింగ్స్ ఆఫ్ ద టూ హౌసెస్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ రైట్ నౌ? ద సిట్టింగ్స్. సిట్టింగ్స్ అంటే అక్కడ కూర్చున్నటువంటి సభ్యులందరూ కూడా అని మీనింగ్ వస్తుంది. ఆఫ్ ద టూ హౌసెస్ అనేది మనం ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఆఫ్ ద టూ హౌసెస్ అంటే అప్పర్ హౌస్, లోవర్ హౌస్. అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ, లోవర్ హౌస్ అంటే లోకసభ, లైక్ దిస్. ఓకేనా? సో ద సిట్టింగ్స్ ఆఫ్ ద టూ హౌసెస్. ఆ వర్బ్ చూడండి, స్ట్రెచ్డ్. స్ట్రెచ్డ్ అంటే మీనింగ్ ఏంది? లైక్ అంటే ఇంకొంచెం సాగదీయడం అన్నట్టు. స్ట్రెచ్డ్ అంటే సాగదీయడం కదా, ఇట్లా సాగదీయడం ఏమంటాం స్ట్రెచ్డ్. అంటే దే వెంట్ బియాండ్, ఇంకా ముందుకెళ్ళారు, సాగదీశారు సమయాన్ని. ఎప్పటి వరకు? ఎస్, స్ట్రెచ్డ్ బియాండ్ మిడ్ నైట్. రాత్రి తర్వాత కూడా, అర్ధరాత్రి తర్వాత కూడా వారి యొక్క డిస్కషన్స్ని పొడిగించారు. దేనికోసం అంటే టు క్లియర్, దీన్ని పరిష్కరించడం. దేన్ని? ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025. అయినా 2025 వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును సవరించడానికి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఆ యొక్క డిస్కషన్స్ చేయడం జరిగింది. స్ట్రెచ్డ్ బియాండ్ మిడ్ నైట్. అర్ధరాత్రి దాటిన తర్వాత 1-2 గంటలకు సంతకం పెట్టారు అందని యొక్క మీనింగ్. చూడండి, చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది ఈ యొక్క పార్లమెంట్లో అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. సో ద సిట్టింగ్స్ ఆఫ్ ద టూ హౌసెస్, ఇరు పక్షాలు మిడ్ నైట్ తర్వాత కూడా కూర్చొని టు క్లియర్ ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్, ఆ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని వాళ్ళు క్లియర్ చేశారు. మొత్తానికి దాన్ని లోకసభలో, రాజ్యసభలో ప్రెసిడెంట్ ద్వారా సంతకం చేయించి బయటపడించారు అందని యొక్క మీనింగ్. క్లియర్? అండ్ ద నెక్స్ట్ లైన్. సో ద డిబేట్స్. మరి ఇక్కడ జరిగినటువంటి చర్చలు, ద డిబేట్స్ అంటే ఈ చర్చలు, ఈ పార్లమెంట్లో జరిగినటువంటి ఈ చర్చలు. ద అంటే ఈ చర్చలు. వర్బ్ ఏంటి? రిఫ్లెక్టెడ్, ప్రతిబింబించాయి. రిఫ్లెక్టెడ్ ద సిగ్నిఫికెంట్ డైవర్జెన్స్. సిగ్నిఫికెంట్ అంటే చెప్పుకో విధమైన, వెరీ ప్రామినెంట్, వెరీ స్పెషల్ అయినా ద సిగ్నిఫికెంట్ డైవర్జెన్స్. సో డైవర్జెన్స్ అంటే మీనింగ్ ఏంటి? డిఫరెన్స్. చెప్పుకో విధమైనటువంటి వివిధ రకాల డిఫరెన్సెస్ కనబడ్డాయి అక్కడ. యాక్చువల్లీ డైవర్జెన్సెస్ అని ఇవ్వలేదు, మనమే అర్థం చేసుకుందాం. సో మరి మొన్న జరిగినటువంటి పార్లమెంట్లో జరిగిన April 2 అనుకుంటా జరిగినటువంటి ఆ డిస్కషన్లో సిగ్నిఫికెంట్ డైవర్జెన్సెస్ అంటే వివిధ రకాల విభేదాలు కనబడ్డాయి అక్కడ. కన్వర్జెన్స్ అంటే కలవడం, అందరి అభిప్రాయాలు ఏకం అవ్వడం. డైవర్జెన్స్ అంటే ఇది విడిపోవడం. కన్వర్జింగ్, డైవర్జింగ్. ఓకేనా? ఇక్కడ ఏం తీసుకున్నాడు? నౌన్ తీసుకున్నాడు కాబట్టి యాన్స్ వచ్చింది, డైవర్జెన్స్ అన్నాడు ఇక్కడ. క్లియర్? సో నౌ ద డిబేట్స్ రిఫ్లెక్టెడ్ ద సిగ్నిఫికెంట్ డైవర్జెన్స్. డైవర్జెన్స్ ఆఫ్ వాట్? డైవర్జెన్స్ ఆఫ్ ఒపీనియన్. వారి యొక్క ఒపీనియన్స్ అనేది వివిధ రకాలుగా చూడడం జరిగింది ఆ యొక్క డిబేట్లో. ఎవరు కూడా ఒక ఒపీనియన్ పైన లేరు. 100 మంది 100 ఒపీనియన్లు వ్యక్తపరిచారు అని దాని యొక్క మీనింగ్ ఇక్కడ. రిఫ్లెక్టెడ్ ద డైవర్జెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఏ విషయంలో ఈ యొక్క ఒపీనియను? ఆన్ ద మేనేజ్మెంట్. ఏ మేనేజ్మెంట్ ఆఫ్ వర్క్ ప్రాపర్టీస్. ఈ యొక్క వర్క్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ఆ మేనేజ్మెంట్ ఎవరి చేతిలో ఉండాలి, ఎట్లా ఉండాలి, అసలు ఏం జరుగుతుంది ఒక వర్క్ బిల్లులో అనే విషయాలపైన వివిధ రకాల ఎంపీలు వివిధ రకాలుగా వారి యొక్క ఒపీనియన్ని వ్యక్తపరిచారు అని దాని యొక్క మీనింగ్. వాళ్ళే కదా పోట్లాడింది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ద డిబేట్స్ రిఫ్లెక్టెడ్ ద సిగ్నిఫికెంట్ డైవర్జెన్స్ అయిపోయింది ఆఫ్ ఒపీనియన్. వివిధ రకాల ఒపీనియన్స్ వ్యక్తపరిచారు అని దాని యొక్క మీనింగ్. దేని మీద? ఆన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద వక్ఫ్ ప్రాపర్టీస్. ఈ యొక్క వక్ఫ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల అవి మేనేజ్ చేస్తున్నటువంటి వాళ్ళు వివిధ రకాలుగా వారి యొక్క ఒపీనియన్స్ను వ్యక్తపరిచారు. అది చాలా ప్రతిబింబించింది ఆ యొక్క పార్లమెంట్లో అని అంటున్నాడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ బట్ అంటే తెలుసు కదా, ఇది కంజంక్షన్. బట్ అంటే కంజంక్షన్ ఇది. ఓకేనా? అండ్ బట్ వర్ హెల్డ్. ఇప్పుడు వర్ అంటే ఏంటి? ప్లూరల్ కదా. చూడండి ఇక్కడ వర్ అంటే ఏంటి? ప్లూరల్. ఈ ప్లూరల్ అంటే ఏంటి? డిబేట్స్ గురించి చెప్తున్నాడు. అండ్ ద డిబేట్స్ చూడండి ఇక్కడ ఏమన్నాడు? సిగ్నిఫికెంట్ డైవర్జెన్స్ ఆన్ ద ఒపీనియన్ ఆన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ వర్క్ ప్రాపర్టీస్.
సరే, వివిధ రకాల ఎంపీలు వివిధ రకాలుగా వారి యొక్క ఒపీనియన్ని వ్యక్తపరిచారు. డైవర్జెన్స్గా చెప్పారు, నాట్ కన్వర్జెన్స్. సో బట్ సరే, ఇంతమంది ఇన్ని రకాలుగా విభేదాలు వ్యక్తపరిచినప్పటికీ అందరి యొక్క మీనింగ్ కానీ సో ద డిబేట్స్ వర్ హెల్డ్. చూడండి, పాసివ్ వాయిస్ వజార్ వర్ ప్లస్ V3 వర్ హెల్డ్. ఎలా జరిగాయి ఈ యొక్క చర్చలు అంటే ఇన్ ఏ కన్వైవల్ అట్మాస్ఫియర్. చూడండి, ఒక హ్యాపీ, ఒక మంచి సుహృదయమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క చర్చలు జరిగాయి. వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాలుగా వారి యొక్క ఒపీనియన్స్ వ్యక్తపరిచినప్పటికీ ఇవన్నీ కూడా చాలా సుహృదయంగా, చాలా ఫ్రెండ్లీ టాక్లో ఈ యొక్క చర్చలు జరిగాయి అని రైటర్ చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. యాక్చువల్లీ ఇంతమంది తన యొక్క వివిధ రకాల ఒపీనియన్స్ వ్యక్తపరిచినప్పుడు యాక్చువల్లీ ఈ యొక్క చర్చ అనేది ముందుకు పోకూడదు. బట్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ పార్లమెంట్. ఇంతమంది ఉల్టా చెప్పినప్పటికీ ఒక బిల్లుని పాస్ చేయగలిగారు అంటే దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ డైవర్స్ కల్చర్ అండ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇండైరెక్ట్గా. నాట్ డ్రాయింగ్ ఇన్ టు ద నెగిటివ్ కాంటెక్స్ట్. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. ఇన్ని మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు, ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఈ దేశంలో అలాంటి ఒక బిల్లు పాస్ చేయడం అనేది గ్రేట్. కన్వైవల్ అట్మాస్ఫియర్లో జరగడం గ్రేట్ అని రైటర్ అంటున్నాడు. సో మరి ఇక్కడ మీరు ఒక మీనింగ్ తీసుకుంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కన్వైవల్? అయితే ఒక మీనింగ్ రాద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఇంగ్లీష్లో వివ్ లేదా విట్, విచ్ మీన్స్ వాట్ ఇన్ ఇంగ్లీష్, విచ్ మీన్స్ లైఫ్, జీవనం అన్న ఒక మీనింగ్ వస్తుంది. మీరు వినే ఉంటారు. చూడండి, ఇక్కడ మనం వినే ఉంటాం వైటలైజ్, మనకేమంటాను వైటల్ ఎలిమెంట్స్, వైటమిన్స్, ఇలాంటి పదాలు మీరు వినే ఉంటారు. అంటే ఏంది? జీవితానికి కావాల్సినటువంటి ముఖ్యమైనవి ఏంటి? వైటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్. సో విట్ అంటే చాలు లైఫ్ అని మీనింగ్ వస్తుంది. మీరు వినే ఉంటారు రీవైటలైజ్ అంటే మళ్ళీ బతకడం. మీరు వినే ఉంటారు రీవైవల్ అంటే మళ్ళీ బతికి లేవడం. రిన్యూ, రెజ్యువనేట్, రీసరెక్ట్, రీససియేట్, రీవైవల్ మళ్ళీ బతకడం. మీరు వినే ఉంటారు సర్వైవల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్ అంటే మీనింగ్ ఏంటి ఇంగ్లీష్లో? అంటే మోర్ దాన్, కావాల్సిన దానికన్నా ఎక్కువగా పోరాడి బతకడం. ఇస్ కాల్డ్ సర్వైవ్డ్ ఇన్ ద యాక్సిడెంట్ అని చెప్తాం. అంటే బతికి బయటపడ్డాడు, సర్వైవ్డ్. ఫైనల్లీ మెనీ పీపుల్ సర్వైవ్డ్ ఇన్ ద ఎర్త్క్వేక్ దట్ హ్యాపెండ్ ఇన్ మయన్మార్ అండ్ థాయిలాండ్. మెనీ పీపుల్ సర్వైవ్డ్ అంటే బతికి బయటపడ్డారు. కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకొని దేవుని దగ్గర నుంచి బతికి బయటపడ్డారు వీళ్ళు. సో వీ కాల్ దట్ ఈస్ సర్వైవ్డ్ అని చెప్తాం. సో ఇలా దీని మీద చాలా పదాలు ఉంటాయి. వివిసెక్షన్, సెక్ట్ అంటే మీనింగ్ ఏంది? కట్. ద కట్టింగ్ ఆఫ్ ద లివింగ్ పార్ట్ ఆఫ్ ఎ బాడీ ఈస్ కాల్డ్ వివిసెక్షన్. వివిపారూస్ మీరు వినే ఉంటారు. వివిపారూస్ ప్రొడ్యూసింగ్ ద బేబీస్, నాట్ ఓవిపారూస్. వివిపారూస్ డైరెక్ట్గా జీవాన్ని కని ఇవ్వడం ఇస్ కాల్డ్ వివిపారూస్. ఉన్నాయా లేవా ఇట్లా? సో వివిసెక్షన్, వివిపారూస్, సర్వైవల్, కాన్వైవల్, రివైవల్. ఇక చూడండి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాన్? ఇగో కాన్వైవల్. కాన్ అంటే మీనింగ్ ఏంటి? టుగెదర్. కాన్ అంటే మీనింగ్ ఏంటి? టుగెదర్. సో లివింగ్ టుగెదర్ హ్యాపీలీ ఇస్ కాల్డ్ కాన్వైవల్. మంచి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో గడపడాన్ని, జీవించడాన్ని ఏమంటామంటే టుగెదర్ లివింగ్ ఇస్ కాల్డ్ కాన్వైవల్ లైఫ్ స్టైల్. ఒక మంచి వాతావరణం, ఒక గుడ్ లైఫ్ స్టైల్ అని చెప్పడాన్ని కాన్వైవల్ అనే పదం తీసుకుంటాం. యువర్ క్లియర్? సో ఈ విధంగా పదాలు ఉంటాయి, వాటిని మీరు నోటీస్ చేయాలి. సో ఇక్కడ కూడా మన పార్లమెంట్ ఎలా జరిగిందంట? ఒక కన్వైవల్ అట్మాస్ఫియర్లో ఆ యొక్క డిబేట్స్ జరిగాయి, ఈ యొక్క చర్చలు జరిగాయి. దట్స్ అ గ్రేట్నెస్ ఆఫ్ అవర్ పార్లమెంట్ అని రైటర్ అంటున్నాడు డైరెక్ట్గా. రైట్. సో నెక్స్ట్ ఇంకేంటి ఇక్కడ లెక్క అంటే చూడండి, ద చైర్స్ ఆఫ్ బోత్ హౌసెస్. ఇక్కడ చైర్స్ అంటే యాక్చువల్గా మనము ఇక్కడ స్పీకర్స్ అని చెప్పాలి. మీకు ఇది లోక్సభలో అయితే స్పీకర్ అంటాం, రాజ్యసభలో అయితే చైర్మన్ అంటాం. సో ఆ కంటెక్స్ట్లో రాశాడు ఇక్కడ. చైర్స్ అంటే ఇక్కడ స్పీకర్స్, లోక్సభ స్పీకరు, అదేవిధంగా రాజ్యసభ చైర్మన్. వీళ్ళిద్దరు కూడా వారు చైర్ హోల్డర్స్ కదా, చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తులు కదా, అట్లా రాయాలి పూర్తిగా. షార్ట్కట్లో రాస్తాడు. సో ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? ద చైర్స్. సబ్జెక్ట్ ఏంటి? ద చైర్స్. ఇటు లోక్సభ స్పీకర్ కావచ్చు, అటు రాజ్యసభ చైర్మన్ కావచ్చు, వీళ్ళిద్దరు. ఓం బిర్లా అండ్ దట్ జగదీప్ ధన్కర్. సో ద చైర్స్ ఆఫ్ ద హౌసెస్, ఈ రెండు హౌజుల యొక్క ముఖ్యులు. ఇటు స్పీకర్ కావచ్చు, అటు
చైర్మన్ కావచ్చు. వర్బ్ ఏంటి? వర్ ఎలేటెడ్. ఎలేటెడ్ అంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీ, చాలా ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బయ్యారు, చాలా సంతోషపడ్డారు. వర్ ఎలేటెడ్ పడబడ్డారు అని దాని యొక్క మీనింగ్. వర్ ఎలేటెడ్ టు ప్రిసైడ్ ఓవర్. చూడండి, వర్ ఎలేటెడ్. ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటాం కదా మనం. హూ ఇస్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లోక్సభ? ఎస్, ఓం బిర్లా. హూ ఇస్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ రాజ్యసభ? ఎస్, జగదీప్ ధన్కర్. ప్రిసైడ్ అంటే ముందు కూర్చోవడం. దీనికి కూడా లాజిక్స్ ఉన్నాయిలే మాట్లాడుకుంటే. మీరు చూడండి ఇక్కడ మనము సిడ్ అంటే అర్థం ఏంటంటే టు సిట్. సరే, ఇవాళ చెప్తున్నలే ఇట్లా మీరు గుర్తుపెట్టేసుకోండి ఇంగ్లీష్లో. సిడ్ అంటే టు సిట్ అండి, కూర్చోవడం. ఇలానే వొకాబులరీ ప్రయత్నం చేద్దాం. ఏముంది ఇవాళ? సిడ్ మీన్స్ టు సిట్, కూర్చోవడం. అక్కడ ముందు కూర్చోవడాన్ని ఏమంటాం? ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రీ అంటే మీనింగ్ ఏంటి? బిఫోర్. ముందు కూర్చోవడాన్ని ఏమంటారు? ప్రిసైడింగ్ ఆఫీసర్. లోపల కూర్చోవడాన్ని ఏమంటారు? ఇన్సైడ్. బయట కూర్చోవడాన్ని ఏమంటారు? అవుట్ సైడ్. ఇట్లా పక్కన కూర్చొని బహు జాగ్రత్తగా టేక్ కేర్ చేయడాన్ని ఏమంటారు? అసిడ్వర్స్. ఒక ఇంట్లో కూర్చోవడం లేదా అక్కడ నివసించడాన్ని ఏమంటాం? రిసైడింగ్. నౌడేస్ హీ ఈస్ రిసైడింగ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు, హైదరాబాద్లో కూర్చుంటున్నాడు, హైదరాబాద్లో నిద్రపోతున్నాడు. సో వీ కాల్ దట్ ఈస్ రిసైడింగ్. మనం అంటాం కదా రెసిడెన్స్ ఈస్ ద నౌన్, రిసైడ్ ఈస్ ద వర్బ్. అంటే మీకు సిట్ అనే పదం ఎక్కడ కనబడ్డా కూడా విచ్ ఈస్ రిలేటింగ్ టు వాట్? టు సిట్, కూర్చోవడం అన్న సెన్స్ వస్తుంది ఇక్కడ. క్లియర్? ఇన్సైడ్, అవుట్ సైడ్, రిసైడ్, ప్రిసైడ్. మీరు సబ్సైడ్ అనేవి సబ్సెట్ అంటే లోపలికి కుంగిపోవడం. సబ్ అంటే మీనింగ్ ఏంటి? అండర్ కదా. సబ్ అంటే మీనింగ్ ఏంటి? అండర్. సబ్ అంటే మీనింగ్ ఏంటి? అండర్. అయినా మనం సబువే అంటాం, దాని కింద నుంచి పోవాలి. ఇట్స్ కాల్డ్ సబువే. సబ్సైడ్ అంటే కాస్త లోపలికి కుంగిపోవడం, లోపలికి కూర్చొని లోపలికి పోవడం. ఇట్స్ కాల్డ్ సబ్సైడింగ్. ఓకేనా? ఇట్లా సిడ్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా లోపలికి పోవడం. సో కాబట్టి ఇక్కడ ఏమన్నాడు ఈ పదము? ఇదే పదం ఇక్కడ రాశాడు. ఏం రాశాడు ఇక్కడ? ప్రిసైడింగ్ ఓవర్ అంటే ఆ కుర్చీలో కూర్చున్నందుకు వాళ్ళు నిజంగా చాలా సంతోషం వ్యక్తపరిచారంట వీళ్ళిద్దరు కూడా, లోక్సభ రాజ్యసభ చైర్మన్లు. సో the chairs of both houses were elected టు ప్రిసైడ్ ఓవర్ ఏ ప్రొడక్టివ్ సెషన్. ఇంత ఫలప్రదమైనటువంటి ఇలాంటి ఒక సెషన్లో వాళ్ళు కూర్చున్నందుకు వాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది, నిజంగా అద్భుతంగా ఫీల్ అయ్యారు అని రెడ్డి అంటున్నాడు. క్లియర్? ఇది ఒక సెంటెన్స్ అయిపోయింది. ఇక్కడ అండ్ అంటే కంజంక్షన్ ఇంకో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ ద రూలింగ్ బీజేపీ, పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ. వర్బ్ ఏంటి? వర్స్. చూడండి, ఇది వర్బ్ వర్స్. ఆబ్జెక్ట్ ఏంటి? కంటెంట్. ఇక్కడ కంటెంట్ అంటే అడ్జెక్టివ్ గా తీసుకున్నాడు, విచ్ మీన్స్ వాట్? ద బీజేపీ వాజ్ సాటిస్ఫైడ్. ద బీజేపీ వాజ్ లైక్ సాటిస్ఫాక్షనల్, అడ్జెక్టివ్ తీసుకోవాలి కదా. అక్కడ కంటెంట్ అంటే హ్యాపీ, అడ్జెక్టివ్ తీసుకున్నాడు. అక్కడ బీజేపీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ ఒక సెషన్లో పార్టిసిపేట్ చేసినందుకు అని రైటర్ అంటున్నాడు ఇక్కడ. ఓకేనా? ద రూలింగ్ బీజేపీ వాజ్ కంటెంట్. ఎందుకు సంతోషంగా ఉంది మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఉంది అంటే చెప్తున్నాడు. టు ఫైండ్, దీన్ని గుర్తించినందుకు. దేన్ని గుర్తించినందుకు? టు ఫైండ్ అలీస్. అలీస్ అంటే ఏంటి? తన యొక్క మిత్రపక్షాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్న టీడీపీ, ఇలా వివిధ పార్టీలు ఉన్నాయి. ఆర్జేడీ అంటాం అటు బీహార్ సైడ్ తీసుకుంటే. సో ఇలా మిత్రపక్షాలు, ఇప్పుడు తమిళనాడు సైడ్ పోతే మనం ఏఐఏడీఎంకే అంటున్నారు, అది బీజేపీలో కలిసే అవకాశం ఉందంట. ఇలా భారతీయ జనతా పార్టీ యొక్క మిత్రపక్షాలన్నీ కూడా తనతో కలిసి ఉన్నందుకు, అంటే తనతో బలంగా, ఇగో చూడండి, టు ఫైండ్ అలీస్ స్ట్రాంగ్లీ అండ్ ఇట్స్ సైడ్. స్ట్రాంగ్లీ ఆన్ ఇట్స్ సైడ్, తన వైపు ఈ సెషన్లో, ఈ యొక్క డిబేట్లో పాల్గొన్నందుకు, ఈ యొక్క డిబేట్లో తన వైపు వారి యొక్క గలం వినిపించినందుకు బీజేపీ పార్టీ చాలా సంతోషంగా, సాటిస్ఫైగా ఉంది అని రైటర్ అంటుంది ఇక్కడ. ద బీజేపీ రూలింగ్ బీజేపీ వాజ్ కంటెంట్ టు ఫైండ్ అలీస్ స్ట్రాంగ్లీ ఆన్ ఇట్స్ సైడ్. తన వైపు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట బీజేపీ ఈ యొక్క సెషన్లో. ఇంకా పర్టికులర్లీ ఒక గురించి చెప్తున్నాడు, బహుముఖ్యంగా చెప్పాలి అంటే ఆన్ ద వక్ఫ్ లా అమెండ్మెంట్. అచ్చా ఎస్పెషల్గా ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ విషయంలో యాక్చువల్గా బీజేపీ ఏమనుకున్న, చాలా మంది విభేదిస్తారు అనుకున్నది. కాదు, చాలా మంది తన యొక్క మిత్రపక్షాలు బీజేపీకి సపోర్ట్ చేశాయి, చాలా హ్యాపీగా ఫీల్ అయింది బీజేపీ అని అంటున్నాడు. క్లియర్? అది నెక్స్ట్ లైన్. పార్లమెంట్, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? పార్లమెంట్ అంటే ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ బోత్, లోక్సభ రాజ్యసభ. పార్లమెంట్ ఆల్సో అంటే అడ్వర్బ్. ఇక్కడ ఆల్సో అంటే అడ్వర్బ్ ఇది. ఓకేనా? పార్లమెంట్ ఆల్సో అప్రూవ్డ్. అప్రూవ్డ్ అంటే అగ్రీడ్, కంకార్డెడ్, యాక్సెప్టెడ్, ఒప్పుకుంది.
పర్మిషన్ ఇచ్చేసింది. అప్రూవ్డ్ ప్రెసిడెంట్స్ రూల్, రాష్ట్రపతి పాలనకి ఒప్పుకుందంట ఈ యొక్క పార్లమెంటు. ఎక్కడ రాష్ట్రపతి పాలన అంటే చెప్తున్నాడు, ఇక్కడ రాష్ట్రపతి పాలన ఎక్కడ ఉంది అంటే చెప్తున్నాడు, ఇన్ మణిపూర్. ఇగో ఇది పాయింట్ అండి. ఎందుకంటే మనం అల్లర్లు చూసాం కాబట్టి మణిపూర్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఆ పర్టికులర్ మణిపూర్ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన రావాలని చెప్పేసి పార్లమెంట్ ఒప్పుకుంది. సో మరి ఇది ఎప్పుడు ఒప్పుకుంది అంటే చూడండి, ఇక్కడ ఫాలోయింగ్ అంటున్నాడు. ఫాలోయింగ్ అంటే ఇది జెరెండియల్ ఫ్రేజ్గా తీసుకుంటాం. ఫాలోయింగ్ అంటే దీని తర్వాత ఫాలోయింగ్ డిబేట్స్. ఈ డిబేట్స్ ఎక్కడ జరిగాయి? హెల్డ్ పాస్ట్. హోల్డ్ పాస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే కంటిన్యూడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఇట్స్ కాల్డ్ హెల్డ్ పాస్ట్. కొనసాగించడము. ఇది మనకు యాక్చువల్గా పాస్ట్ టెన్స్లో ఇచ్చాడు. మీరు ప్రజెంట్ టెన్స్ తీసుకుంటే హోల్డ్ పాస్ట్ అంటే కొనసాగించడం. హోల్డ్ అంటే పట్టుకోవడం, పాస్ట్ అంటే కొంత ముందుకు పోవడం అన్నట్టు. ఇట్లా చాలాసేపు కంటిన్యూ అవ్వడాన్ని ఏమంటారు? హోల్డ్ పాస్ట్. కంటిన్యూడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఇట్స్ కాల్డ్ హోల్డ్ పాస్ట్. ఎంతవరకు జరిగాయంట? మణిపూర్ విషయంలో కూడా డిస్కషన్స్, డిబేట్ జరిగాయి. అర్ధరాత్రి వరకు కూడా డిస్కషన్ జరిగిన తర్వాత, ఇగో ఫాలోయింగ్ అంటే అదన్నట్టు. అర్ధరాత్రి వరకు డిస్కషన్ జరిగిన తర్వాత పార్లమెంట్ ఏం చేసింది? ఎస్, పార్లమెంట్ అప్రూవ్డ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ మణిపూర్ స్టేట్. సో ఇది ఉల్టా చదవాలి సెంటెన్స్ ఎప్పుడు కూడా. అంటే దేని తర్వాత ఇగో డిబేట్స్ హెల్డ్ పాస్ట్ మిడ్ నైట్. అర్ధరాత్రి వరకు డిస్కషన్ జరిగిన తర్వాత అప్పుడు ఏం చేసిందంట? పార్లమెంట్ అప్రూవ్డ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ మణిపూర్. ఇట్లా సెంటెన్స్ ఉల్టా చదవాలి ఇంగ్లీష్లో. ఈ తతంగం అంతా ఎప్పుడు జరిగిందంటే ఇప్పుడు జరిగిందని చెప్తున్నాడు. దీని తర్వాత, ఫాలోయింగ్ అంటే దీని తర్వాత, ప్రిడెసెసర్ అంటే దాని ముందు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఫాలోవర్ అంటే నెక్స్ట్ వచ్చేవాడు. ప్రిడెసెసర్ అంటే దాని ముందు ఉన్నవాడు. జస్ట్ లైక్ ఫార్మర్ అండ్ లేటర్. ఫార్మర్ అంటే ముందు వాడు, లేటర్ అంటే తర్వాత వాడు. ఇట్లా చెప్పడాన్ని కూడా మనము తీసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. హోప్ యూ అండర్స్టాండ్ గైస్. దిస్ ఇస్ వాట్ ద క్లారిటీ హియర్. ఇట్స్ ఎ బిగ్ సెంటెన్స్ ఆఫ్ కోర్స్. ఇందులో మనకు మొత్తంగా ఆ సెంటెన్స్ అయిపోయింది. ఈ సెంటెన్స్ పార్లమెంట్ అప్రూవ్డ్ ప్రెసిడెంట్స్ రూల్ అంతే. లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. యూ సీ దిస్ లైన్ క్లియర్లీ, యూ గెట్ ద క్లారిటీ. ఎస్, ద ఒపోజిషన్. మళ్ళా ప్రతిపక్షం. ది అపోజిషన్ అంటే ఈ ప్రతిపక్షం. ఈ దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అదే చెప్తున్నాడు. ద అపోజిషన్ వర్బ్ చూడండి, వాజ్ అంటే అప్పట్లో ఉండే, మొన్న April 2 రోజు. వాజ్ బ్యోయాంట్. బ్యోయాంట్ అంటే ఏందమ్మా? కాస్త లైట్ వెయిట్, ఈజీగా గాల్లో తేలియాడడం. అంటే ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంది? గాల్లో తేలియాడుతున్నాడు అంటే జస్ట్ బీ హ్యాపీ, నాట్ దట్ మచ్ సీరియస్, లైట్ వెయిట్, లైట్ హర్ట్, బీ హ్యాపీ. కాంగ్రెస్ కూడా చాలా సంతోషంగా ఉందంట. అదేంటి కాంగ్రెస్ సంతోషంగా ఉండడం ఏంటి చెప్తున్నాడు ఇక. సో ద అపోజిషన్ వాజ్ బ్యూయాంట్ దట్. మరి అపోజిషన్ ఎందుకు సంతోషంగా ఉంది? వై? బికాస్ దట్ అంటే కంజంక్షన్. ఎందుకు సంతోషంగా ఉంది చెప్తున్నాడు. ఇట్ అంటే ఎవరు? అపోజిషన్, కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం. వర్బ్ ఏంటి? గాట్ అంటే పొందుకుంది, పొందుకోవడం. గెట్, గాట్ అండ్ గెటింగ్ గెట్స్. అంటే గాడ్ అంటే వీటు, పొందుకుంది. ఏం పొందుకుంది? ఎస్, టు హ్యావ్ ఇట్స్ సే. ఇగో ఇది ఒక ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్గా తీసుకుంటాం. టు హ్యావ్ వన్స్ సే అంటే తను ఏదైతే చెప్పాలనుకుందో ఆ విషయం చెప్పినందుకు. సే అంటే చెప్పడం. టు హ్యావ్ హిజ్ సే. షీ హ్యాస్ హర్ సే. టు హ్యావ్ ఇట్స్ సే. కాంగ్రెస్ పార్టీ తను చెప్పాలనుకున్న విషయాలు బలంగా చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీ కూడా సంతోషంగా ఉందంట. ద అపోజిషన్ వాజ్ బ్యూయాంట్ దాట్ ఇట్ గాట్ టు హ్యావ్ ఇట్స్ సే. తను ఏదైతే చెప్పాలనుకున్నదో, తను ఏదైతే ప్రసంగించాలనుకుందో ఆ సమయం ఇచ్చినందుకు, ఆ యొక్క పార్లమెంట్లో, ఆ యొక్క లోక్సభలో, రాజ్యసభలో ఆ సమయం ఇచ్చినందుకు సో ఆ పార్టీ కూడా సంతోషంగా ఉంది. సో దట్స్ అ గ్రేట్నెస్ ఆఫ్ పార్లమెంట్ అని రైటర్ అంటున్నాడు. నెక్స్ట్, ఇట్ హ్యాడ్. వాట్ ఈ సబ్జెక్ట్? ఇట్ అంటే ఎవరు? అపోజిషన్. వర్బ్ ఏంటి? హ్యాడ్. ఇట్ హ్యాడ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్. చూడండి, కాన్స్టిట్యూయెంట్స్ అంటే పార్ట్నర్స్, తనతో ఉన్నటువంటి అలీస్. ప్రతిపక్షంలో కూడా తనతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా వి కాల్ దట్ కాన్స్టిట్యూయెంట్స్. అంటే తనతో ఉన్నటువంటి సపోర్టర్స్, తనతో ఉన్నటువంటి మద్దతుదారులు అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఇట్ హ్యాడ్ అంటే ఇట్ అంటే ఎవరు? అపోజిషన్. అపోజిషన్ హ్యాడ్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూయెంట్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు? హోల్డింగ్ టుగెదర్. అందరూ ఒక దగ్గరగా ఉన్నారు. హోల్డింగ్ టుగెదర్ అంటే అందరూ ఈ యొక్క ప్రతిపక్షాన్ని పట్టుకొని ఇలా ఉన్నారు అందరి యొక్క మీనింగ్. ఇంకేమంటున్నాడు? అండ్, మరియు. అండ్ అంటే కంజంక్షన్. అండ్ ఇక్కడ ఇట్ అంటే ఎవరు? మళ్ళీ ప్రతిపక్షం, అపోజిషన్. ఈవెన్ అంటే ఏంటి? అడ్వర్బ్. ఈవెన్ అంటే ఇన్ అడిషన్ టు.
ఇంకా కూడా ఏం చేసింది, ఈవెన్ ఇట్ అట్రాక్టెడ్. అట్రాక్టెడ్ అంటే ఏంటి, ఎస్ వర్బ్ ఫామ్ టు. అట్రాక్టెడ్ లాగింది, ఏం లాగింది, సమ్ కొంతమంది, సమ్ ఫెన్స్ సిటర్స్ అంటాం కదా. ఫెన్స్ అంటే ఏంది, గోడ కదా, మనం ఫెన్సింగ్ వాల్ అంటా ఉంటాం కదా మామూలు భాషలో. గోడ మీద పిల్లి, ఫెన్సింగ్ అంటే గోడ మీద పిల్లి. అంటే కోల్డ్ వెదర్ ఫ్రెండ్, సమయాన్ని బట్టి దూకుతూ ఉంటారు వాళ్ళు, సమయాన్ని బట్టి దూకుతూ ఉంటారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఇటు దూకడం, లేదు అంటే అటు దూకడం. వీఆర్ కాలింగ్ దీస్ పీపుల్ వాట్, ఫెన్స్ సిట్టర్స్. అంటే ఫెన్సింగ్ మీద కూర్చొని సమయం సందర్భాన్ని బట్టి దూకుతూ ఉంటారు ఇటు అటు. సో ఈ అంటే ఏది కూడా కరెక్ట్గా రెస్పాన్స్ చెప్పని వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అపోజిషన్ పార్టీ లాగగలిగింది. ఇట్ అట్రాక్టెడ్ సమ్ ఫెన్స్ సిటర్స్. ఎక్కడ, ఫెన్స్ సిటర్స్ ఆన్ సెలెక్ట్ ఇష్యూస్. ముఖ్యమైనటువంటి సమస్యలు డిస్కస్ చేసేటప్పుడు, ప్రతిపక్షం ముఖ్యమైనటువంటి సమస్యలు డిస్కస్ చేసినప్పుడు అందరూ కూడా కాన్స్టిట్యూయెంట్స్ అంటే అదే మీనింగ్ ఇక్కడ, ఫెన్స్ సిటర్స్. సో ఈ ముఖ్యమైనటువంటి సమస్యలపైన డిస్కషన్ చేసేటప్పుడు అందరూ కూడా ఈ యొక్క అపోజిషన్ వైపు వెళ్ళి వాళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేశారు, వాళ్ళంతా కూడా ముఖ్యమైన సమస్యలు గలం విప్పగలిగారు అందనే మీనింగ్ ఇక్కడ. సో ఎప్పుడు అంటే డ్యూరింగ్ ద సెషన్, సమయం సెషన్ జరుగుతున్నప్పుడు, పార్లమెంట్లో సెషన్స్ జరుగుతున్నప్పుడు వీళ్ళంతా కూడా గోడ మీద పిల్లులు కూడా ప్రతిపక్షంతో కలిసి వాళ్ళ కోట్లాడాయి చాలా గొప్పగా అని రైటర్ అంటున్నాడు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో నెక్స్ట్ ఇంకేమంటున్నాడు చూడండి, ద బీజేపీ, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ, ద బీజేపీ నాట్ ఓన్లీ మేనేజ్డ్. చూసారా, ఇది తప్పించాడు అనుకుంటే వాళ్ళ, మొన్న కరెక్ట్ ఇచ్చాడు, కరెక్ట్ ఇచ్చాడు చూడండి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది కంజంక్షన్ ఇక్కడ చూడండి. ఇక్కడ ద బీజేపీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇక్కడ ఉంది చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం గ్రామర్లో కూడా కంజంక్షన్లో కూడా మీరు ఎక్కడ కంజంక్షన్ చాప్టర్ అయినా కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కానీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో టేక్స్ ద సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నాట్ ఓన్లీ దిస్ పెయిర్, ఇంకా 2-3 పేర్లు ఉన్నాయి అక్కడ. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నీదర్ నార్, ఈదర్ ఆర్, ఈ 3 పేర్లు టేక్ ద సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఒకే రకమైన వాటి పక్కన సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకుంటాయి. అంటే ఇప్పుడు కూడా చెకింగ్ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్ అన్నట్టు, నాట్ ద ఫ్రంట్ ఎండ్. అంటే ఇప్పుడు ఇందులో నాట్ ఓన్లీ బట్ ఆల్సోలో చివరిగా ఉన్నది ఎవరు, బట్ ఆల్సో. బట్ ఆల్సో పక్కన ఏముంది చూడండి ఒకసారి, ప్లేడ్ అన్నాడు. ప్లేడ్ అంటే ఏంటి, వర్బ్. ఇది వీటు, ఇది వీటు. నాట్ ఓన్లీ పక్కన కూడా వర్బే ఉండాలి. ఇగో ఇది కథ చూడండి. బట్ ఆల్సో పక్కన ఏముంది, వర్బ్ ఉంది. నాట్ ఓన్లీ పక్కన ఏముంది, వర్బే ఉంది. సో ఇది ప్యారలలిజం అంటాం. ఎగ్జామ్లో ఈ ప్యారలలిజం మిస్ చేస్తాడు. ఇక్కడ వర్బ్ కరెక్టే ఇస్తాడు, కానీ నాట్ ఓన్లీ తీసుకెళ్ళి ఇక్కడ టు ముందు రాస్తాడు, అది ప్రిపోజిషన్ అయిపోతుంది. ఇక్కడేమో వర్బ్ ఉంది, అక్కడేమో ప్రిపోజిషన్ ఉంది. ఈ ప్యారలలిజం అనేది ఇంప్యారలల్ అయిపోతుంది. అప్పుడు ఎర్రర్గా మనం పరిగణిస్తాం. సింపుల్ లాంగ్ స్టోరీ స్టార్ట్. సింపుల్ లాజిక్ ఏంటంటే, సార్ బట్ ఆల్సో పక్కన వర్బ్ వస్తే నాట్ ఓన్లీ పక్కన కూడా వర్బే రావాలి. బట్ ఆల్సో కనుక బటర్ స్కాచ్ తీసుకుంటే నాట్ ఓన్లీ కూడా బటర్ స్కాచే తీసుకోవాలి. బట్ ఆల్సో పక్కన వెనీలా ఉంటే నాట్ ఓన్లీ పక్కన కూడా వెనీలానే ఉండాలి. లేదు మారం చేయకూడదు, నాకు బటర్ స్కాచే కావాలి అంటే కుదరదు. బట్ ఆల్సో ఏం తీసుకుంది, వెనీలా తీసుకుంది. నాట్ ఓన్లీ పక్కన కూడా వెనీలానే ఉండాలి. ఐస్ క్రీమ్, వెనీలా ఐస్ క్రీమే తినాలి, అది కూడా. తమ్ముడు ఏం చేస్తే అన్నయ్య చేయాలన్నట్టు, ఇది లాజిక్ ఇక్కడ. చివరివాడు తమ్ముడు, మొదటివాడు అన్నయ్య. సో కాబట్టి తమ్ముడు ఏం చేస్తే, తమ్ముడు ఏం తీసుకుంటే అన్నయ్య కూడా అదే తీసుకోవాలి. దట్స్ అ లాజిక్. క్లియర్? సో అదే అంటాడు. సో ద బీజేపీ నాట్ ఓన్లీ మేనేజ్డ్ బట్ ఆల్సో ప్లేడ్. అయిపోయింది. నాట్ ఓన్లీ మేనేజ్డ్ బట్ ఆల్సో ప్లేడ్. ఏం మేనేజ్ చేసింది మధ్యలో చదువుకోండి. మేనేజ్డ్ టు స్టీర్ ద లెజిస్లేటివ్ అజెండా. ఇగో మేనేజ్డ్ అంటే చక్కగా మేనేజ్ చేసింది. ఏం మేనేజ్ చేసింది, టు స్టీర్ ద లెజిస్లేటివ్ ఎజెండా. ఆ చట్టపరమైనటువంటి ఆ యొక్క తీర్మానం ఏదైతే ఉందో దాన్ని తగ్గట్టుగా బీజేపీ కరెక్ట్గా మేనేజ్ చేసింది. టు స్టీర్ అంటే ఏందమ్మా, మనం అంటాం కదా స్టీరింగ్ వీల్ అంటాం కదా, కార్లో బస్సులో స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఈ స్టీరింగ్ వీల్ పట్టుకొని మనం మేనేజ్ చేస్తూ ఉంటాం, ఎటు వెళ్ళాలన్నా కూడా, అంటే ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. ఇక్కడ స్టీర్ అన్నా కూడా ముందుకు తీసుకెళ్ళడం, ఆ వీల్ పట్టుకొని, అది వర్బ్గా వాడుకుంటాం మనం. స్టీర్, స్టీర్డ్, స్టీర్డ్, స్టీరింగ్, స్టీర్స్. ఇట్స్ నౌన్, ఐఎమ్ సారీ వర్బ్. దాన్నే నౌన్ కూడా తీసుకుంటాం. ఇక్కడ 2+u అని తీసుకుంటాం. టు స్టీర్ ద లెజిస్లేటివ్ అజెండా. ఇంకేం చేసింది, బట్ ఆల్సో ప్లేయిడ్. ఈ పాత్ర కూడా పోషించింది. ఏ పాత్ర, ప్లేయిడ్ టు ద గ్యాలరీ. ప్లేయిడ్ టు ద గ్యాలరీ. ఇప్పుడు చూడండి, ఇది ఒక ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్, ప్లేయిడ్ టు ద గ్యాలరీ.
See, not only managed to steer the legislative assembly, but also played to the gallery. ఇది కలిపి చదవాలి idiomatic expression. ఇట్లా రెండిట్లో ఇంక్ మార్క్ చేస్తున్నా చూసుకోండి. Played to the gallery అంటే to appease the friendly nations, to appease the friendly groups అని చెప్పడాన్ని played to the gallery అని చెప్తాం. ఇది ఒక idiomatic expression గుర్తుంది. అంటే మనతో ఉన్న వాళ్ళని సాటిస్ఫై చేయడాన్ని ఏమంటాం? ప్లేయింగ్ ద గ్యాలరీ. సింపుల్. సో ప్లేయిడ్ ద గ్యాలరీ ఎవరిని అపీస్ చేయడానికి అంటే టు ప్లీజ్ ఇట్స్ పొలిటికల్, టు ప్లీజ్ అంటే సంతోష పెట్టడం, ప్లీజ్ అంటే టు మేక్ సమ్వన్ హ్యాపీ, టు ప్లీజ్ ఇట్స్ పొలిటికల్ కాన్స్టిట్యుయెన్సీ. అంటే దాని యొక్క రాజకీయ వ్యవస్థ. కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు రాజ్యాంగం, ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ అంటే వ్యవస్థ. అంటే బీజేపీ పార్టీలో ఎవరైతే అల్లీస్గా ఇప్పుడు ఎవరైతే కూటములుగా ఉన్నారో వారందరినీ కూడా సంతోష పెట్టడానికి బీజేపీ చాలా చక్కటి ప్రయత్నం చేసింది వాళ్ళ. అంటే ఇండైరెక్ట్గా బీజేపీలో ఉన్నటువంటి ఎన్డీఏ, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మనం ఎన్డీఏ కూటమి అంటున్నాం. ఇటు జనసేన పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, ఇప్పుడు తమిళనాడులో ఏఐఏడీఎంకే పార్టీ కలవబోతుంది, ఆ పార్టీ కానీ. సో ఇలా వివిధ రకాల పార్టీలు, వివిధ రకాల ఎన్డీఏ తరపు అంటే భారతీయ జనతా పార్టీ తరపున ఉన్నటువంటి పక్షాలందరినీ కూడా చాలా సంతోషపెట్టింది ఈ ప్రయత్నంతో, ఈ యొక్క సెషన్లో, ఈ యొక్క బడ్జెట్ సెషన్లో అని రైటర్ అంటున్నాడు. ఏమేం చేసింది? నాట్ ఓన్లీ మేనేజ్డ్ టు స్టీర్ ద లెజిస్లేటివ్ అజెండా, అంటే లెజిస్లేటివ్ అంటే శాసనం, చట్టపరమైనటువంటి అజెండా ఏదైతే ఉందో దాన్ని చక్కగా మేనేజ్ చేసింది. మరియు భారతీయ జనతా పార్టీలో పొలిటికల్ కాన్స్టిట్యుయెన్సీ, ఈ యొక్క రాజకీయ సమీకరణ ఏదైతే ఉందో దాని మిత్రపక్షాలు కావచ్చు, దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీలు కావచ్చు, దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రజలు కావచ్చు, వీరందరినీ సంతోషపెట్టింది భారతీయ జనతా పార్టీ. మంచి పాత్ర పోషించింది. ప్లేయిడ్ అంటే ఒక మంచి పాత్ర పోషించింది మొన్న పార్లమెంట్ సెషన్లో అని దాని యొక్క మీనింగ్ ఇక్కడ క్లియర్. అది నెక్స్ట్ లైన్. ఇట్ వాజ్, ఇక్కడ ఇట్ అంటే ఎవరు? మళ్ళీ భారతీయ జనతా పార్టీ, బీజేపీ. వర్బ్ ఏంటి? ఇక చూడండి, ఇట్ వాజ్ నాట్. ఇగో ఇది నాట్ అనేది అడ్వర్బ్, దీంతో కలిపి చదవాలి. హవెవర్ అంటే అర్థం ఏంటి? ఎస్, ఇట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ అపోజిట్ కన్వర్షన్ ఇస్తూ ఉంటుంది. యా, ఇట్ వాజ్ నాట్ ఆల్ గుడ్ న్యూస్. సరే బీజేపీ మిత్రపక్షాలని సంతోషపెట్టింది అట్లా అని చెప్పి అంతా గుడ్ న్యూస్ కాదు. ఇట్ వాజ్ నాట్ ఆల్ గుడ్ న్యూస్ అట్లా అని చెప్పి అందరినీ సంతోషపెట్టిందని చెప్పలేము. కొంచెం బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఏమిటా అశుభవార్త చెప్తున్నాడు. ఆఫ్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్. ఎస్, ఆఫ్ ద ఫ్లోర్ అంటే ఇప్పుడు ఆన్ ద ఫ్లోర్ అంటే స్వయాన పార్లమెంట్లో, ఆఫ్ ద ఫ్లోర్ అంటే పార్లమెంట్ బయట. ఆఫ్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ బయట మరి తీసుకుంటే ఏం జరిగిందంట చెప్తున్నాడు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ ఆఫ్ ద టూ హౌసెస్. ఇప్పుడు వాట్ ఇస్ సబ్జెక్ట్ రైట్ నౌ? బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్. ఈ మీటింగులలో ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆఫ్ ద టూ హౌసెస్. ఇటు లోక్సభ అటు రాజ్యసభ, ఇటు లోవర్ హౌస్ అటు అప్పర్ హౌస్. ఏం చూసారు వాళ్ళు? షార్ప్ ఎక్స్చేంజ్. చూడండి వర్బ్ ఏంటి? సా. V1 V2? ఎస్, దిస్ ఇస్ కాల్డ్ V2, వర్బ్ ఫార్మ్ 2. సా ఏం చూసారు వాళ్ళు? షార్ప్ ఎక్స్చేంజెస్. ఇక్కడ షార్ప్ అంటే వెరీ టఫ్, కొంచెం వెరీ ప్రాబ్లమేటిక్, వెరీ డిఫికల్ట్, ముక్కుసూటి, ఫేస్ టు ఫేస్ అంటాం కదా, అలాంటి విషయాలను ఇక్కడ షార్ప్ అనే పదంతో మనం డీల్ చేస్తూ ఉంటాం. వెరీ టఫ్ ఎక్స్చేంజెస్. ఇద్దరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఎవరు అంటే అడ్వైజరీ కమిటీ మీటింగ్లో ఈ రెండు అపోనెంట్లు వాళ్ళు ఎక్కడ అంటే ఆఫ్ ద టూ హౌసెస్, ఈ రెండు సభల్లో కూడా పెద్ద ఎత్తున ఒకరినొకరు మాటల యుద్ధం చేసుకున్నారు అని అంటున్నాడు ఇక్కడ. ఇంకేమంటున్నాడు? ఇన్ వన్ ఇన్స్టెన్స్, ఒక ఉదాహరణ తోడ్పాటు, ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఒక సంఘటనలో ప్రాంప్టింగ్ అంటే లైక్ మనం అంటాం కదా, ప్రాంప్ట్గా చెప్పు, నిజంగా చెప్పు అంటాం కదా. ప్రాంప్టింగ్ అంటే ఇలా చేసింది అంటే జస్ట్ లైక్ కంట్రిబ్యూటెడ్. ఒక సంఘటనలో ఇలా జరిగింది. ఏం జరిగింది? ప్రాంప్టింగ్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. రాజ్యసభ చైర్మన్ ఎవరు? జగదీప్ ధన్కర్ కదా. జగదీప్ ధన్కర్ ఏమైంది ఆయనకు? ఎస్, టు వాక్ అవుట్. ఆయనే ఆ యొక్క రాజ్యసభ నుంచి బయటికి వెళ్ళిపోయాడంట. ఇలాంటి సంఘటనలు కూడా జరిగినాయి. ఎందుకంటే డీప్ ఎక్స్చేంజెస్ జరిగాయి అక్కడ. ఏమంటున్నాడు? షార్ప్ ఎక్స్చేంజెస్ జరిగినాయి. ఒకరినొకరు మధ్యలో బాగా తిట్టుకున్నారు.
సో దీనివల్ల ఏం చేశారు, డైరెక్ట్గా రాజ్యసభ చైర్మన్ బయటికి వెళ్ళిపోయేలా చేసాయంట ఈ యొక్క పనులు. ప్రాంప్టింగ్ అంటే జస్ట్ లైక్ కన్సిడరింగ్, రిజల్టింగ్ ఇన్, ఇలా 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 జరిగింది చివరికి అని అంటున్నాడు. ఒక ఉదాహరణ చెప్పాడు అన్నట్టు. ఇంత తీవ్రమైనటువంటి వాదోపవాదనలు, ఆ యొక్క షార్ప్ ఎక్స్చేంజెస్ జరిగాయి ఈ యొక్క సభల్లో అని రైటర్ అంటున్నాడు. నెక్స్ట్ ద స్టాండ్ ఆఫ్. ఇప్పుడు చూడండి వాటి సబ్జెక్టు ద స్టాండ్ ఆఫ్. ఇక్కడ స్టాండ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే కంప్లీట్గా జరిగినటువంటి ఒక ప్రతిష్టంభన, ఒక బలమైనటువంటి మాటల యుద్ధం, ఒక ఫైట్, గొడవ. సో ద స్టాండ్ ఆఫ్ చూడండి బిట్వీన్, ఎవరెవరి మధ్యలో ఈ గొడవ అంటే చూడండి బిట్వీన్ ద కాంగ్రెస్, బిట్వీన్ ద కాంగ్రెస్, బిట్వీన్ వచ్చింది కాబట్టి అండ్ వచ్చింది చూసుకోండి. బిట్వీన్ ద కాంగ్రెస్ అండ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. లోక్సభ స్పీకర్ ఎవరు? ఓం బిర్లా. కాంగ్రెస్ కి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకి మధ్యలో ఒక బలమైనటువంటి స్టాండ్ ఆఫ్ నెలకొంది. చూడండి ఆన్ ద లోక్సభ లీడర్ ఓం బిర్లా, ఆన్ ద లోక్సభ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. అచ్చా ఇది ఎలా చెప్పాలంటే యాక్చువల్గా ద స్టాండ్ ఆఫ్ బిట్వీన్ ద కాంగ్రెస్ అండ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. వాట్ ఈస్ దిస్? The standoff between the Congress and Lok Sabha Speaker Om Birla. Acha. And the Lok Sabha leaders of the opposition. The Lok Sabha leaders, the opposition Rahul Gandhi. అచ్చా ఓకే. ఇది మొత్తం ఒక ఫ్రేజ్లో ఇవ్వాలి కాబట్టి తికమక ఇచ్చాడు ఇక్కడ. సరే నేను చెప్తాను చూడండి ఇది ఎలా చదవాలో చూడండి. ఇది ఎలా చదవాలంటే చూడండి సెంటెన్స్. The standoff between the Congress and the Lok Sabha Speaker, and Lok Sabha Speaker Om Birla. On the Lok Sabha leader of the opposition Rahul Gandhi. Okay, fine. ఏంది బై సెంటెన్స్ ఇలా క్లియర్ లేకుండా రాశాడు. సరే ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మనకు తెలుసు. ఇంకొక అంశం చూడండి ఇక్కడ. ఆన్ ది లోక్సభ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఆఫ్ కోర్స్ అపోజిషన్ యొక్క లీడర్ ఎవరు లోక్సభలో? ఎస్, రాహుల్ గాంధీ. అంటే ఇండైరెక్ట్గా వీరిద్దరి మధ్యలో ఒక స్టాండ్ ఆఫ్ నెలకొంది అంటాడు. ఇది రాసే విధంగా రాయలేదు, ఏదేదో రాశాడు ఇక్కడ. క్లియర్. సో ద స్టాండ్ ఆఫ్ బిట్వీన్ ద కాంగ్రెస్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అండ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ అని రాస్తే బాగుండు. ఆ విధంగా రాయకుండా ఈ తోక తీసుకొచ్చి అక్కడ పెడితే అయిపోవు. ద కాంగ్రెస్ పక్కన ఈ తోక తీసుకొని పెడితే బాగుండు. అండ్ ద లోక్సభ స్పీకర్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ అని పెడితే ఇది అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. ఏమేమో రాసిండు. ఇప్పుడు రాహుల్ గాంధీ పక్కన ఏమిచ్చాడు? కామా. ఈ రాహుల్ గాంధీ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్న రైటరు? నాట్ బీయింగ్ గివెన్ అడిక్వేట్ ఆపర్చునిటీస్. సరి అయినటువంటి అవకాశాలు, సరిపోయేటువంటి అవకాశాలు ఇవ్వలేదంట రాహుల్ గాంధీకి మాట్లాడడానికి. టు స్పీక్, మాట్లాడడానికి సరి అయినటువంటి సమయం ఇవ్వలేదంట ఎవరు? లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. దానివల్ల వీరిద్దరి మధ్యలో పెద్ద గొడవ జరిగింది అందరి యొక్క మీనింగ్. ఇదంతా కూడా ఫ్రేజ్ చూసుకోండి. ఇప్పుడు చెప్పండి. ద స్టాండ్ ఆఫ్ రిమైన్డ్ వర్బ్ ఏంటిగో ఇది. ద స్టాండ్ ఆఫ్ రిమైన్డ్ ఇది వీటు అన్రిజాల్వ్డ్. ఇప్పటి వరకు కూడా అది సాధ్యం అవ్వలేదు అంట అందరి యొక్క మీనింగ్. ఇది క్లారిటీ. రిమైన్డ్ అంటే ఇప్పటికి కూడా అది ఇంకా సాధ్యం అవ్వలేదు. రిమైన్డ్ అన్రిజాల్వ్డ్, అది అలానే ఉండిపోయింది. తను ఏదైతే మాట్లాడాలనుకున్నాడో అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడాలనుకున్నాడో అది జరగలేదు. అది రిమైన్డ్ అన్రిజాల్వ్డ్, అది రిజాల్వ్ కాకుండానే మిగిలిపోయింది. ఇప్పటి వరకు కూడా బిల్లు పాస్ అయింది, కథ అంతా అయిపోయింది. ఇప్పటి వరకు కూడా అది అన్రిజాల్వ్డ్, ఇంకా సాధ్యం కాలేదు అని దాని యొక్క మీనింగ్ ఇక్కడ. క్లియర్? సో ఇది చూడండి పెద్ద సెంటెన్స్. స్టాండ్ ఆఫ్ అనేది సబ్జెక్ట్, వర్బ్ వచ్చేసి రిమైన్డ్. దట్స్ ఇట్. ఓకే, లెట్స్ రీడ్ ద నెక్స్ట్ లైన్. రైట్, లెట్స్ రీడ్ హియర్. సో ద vote on the Waqf bill. Yes, the vote is the subject. ఓటింగ్లో పాల్గొంటారు కదా, అది దేని మీద ఓటు? ఆన్ ద వక్ఫ్ బిల్. ఇగో ఇది మనము ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా తీసుకుంటాం. హోల్లో పెట్టుకోవాలి, బ్రాకెట్ల భాగాన్ని చదవద్దు. ద ఓట్ ఎక్స్పోజ్డ్ అంటే బయట పెట్టింది. డిస్ప్లేడ్, షోవుడ్, క్లియర్లీ అన్వెయిల్డ్, ఓపెన్ అయిపోయింది. ఏం బయట పెట్టింది ఈ యొక్క ఓటింగ్ పార్లమెంట్లో అంటే ద ఓట్ ఎక్స్పోజ్డ్ ద డిఫరెన్సెస్. అయిపోయింది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ది ఓటు, ఈ పార్లమెంట్లో జరిగినటువంటి ఈ ఓటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో అది కొన్ని విషయాలు బయటపెట్టింది. డిఫరెన్సెస్, తేడాలు బయటపెట్టిందంట ఈ వక్ఫ్ బిల్ పైన. ఎస్పెషల్గా ఎక్స్పోజ్డ్ ద డిఫరెన్సెస్.
ఎవరెవరి మధ్యలో కొన్ని తేడాలు బయట పెట్టింది అంటే విదిన్ ఆ పార్టీ లోపలనే విదిన్ ద బిజు జనతా దల్ బీజేడీ షార్ట్కట్ లో మనం బీజేడీ అంటాం, ఫుల్ ఫామ్ లో బిజు జనతా దల్. ఇక్కడ యాజ్ వెల్ యాజ్ అంటే మళ్ళీ కంజంక్షన్, యాజ్ వెల్ యాజ్ ద డైవర్జెన్స్ అంటే అపోజిట్ ఆఫ్ చెప్పాం కదా, డైవర్జెన్స్ అంటే డిఫరెన్సెస్. మళ్ళీ ఇక యాక్చువల్గా డైవర్జెన్సెస్ అని ఇవ్వాలి, ఆ పదం ఏమో ఇస్తలేడు, ఇక్కడ కరెక్ట్ ఇచ్చాడు. డిఫరెన్సెస్ అంటే తేడాలు, వారి మధ్యలో బిజు జనతా దళ్ పార్టీ విదిన్ పార్టీ లోపల కొన్ని విభేదాలు ఏర్పడ్డాయంట ఈ ఓటింగ్ ప్రక్రియలో. అందని ఒక మీనింగ్ ఇక్కడ. ద ఓటింగ్ ఎక్స్పోజ్డ్ ద డిఫరెన్సెస్ విదిన్ ద బీజేడీ. పార్టీ లోపల కొన్ని విభేదాలు తలెత్తాయంట, డిఫరెన్సెస్. అదే స్లాంగ్ ఇక్కడ వాడితే బాగుండు. యాజ్ వెల్ యాజ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రాస్పెక్టివ్ ఎల్లీస్. డిఫరెన్సెస్ అన్నా డైవర్జెన్స్ అన్నా రెండు ఒకటే. చూడండి ఇంకా ఏమంటున్నాడు, ఎక్స్పోజ్డ్ ద డిఫరెన్సెస్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోజ్డ్ ద డైవర్జెన్స్. విభేదాలు తలెత్తాయి ఎక్కడ, బిట్వీన్ ప్రాస్పెక్టివ్ ఎల్లీస్. ఇక్కడ బిట్వీన్ అన్నాడు కాబట్టి ఎంతమంది, ఇద్దరే ఉండాలి. ఎమాంగ్ అంటే ఇద్దరికన్నా ఎక్కువ. బిట్వీన్ ప్రాస్పెక్టివ్ ఎల్లీస్, ప్రాస్పెక్టివ్ అంటే ఇక ఫ్యూచరిస్టిక్, వాళ్ళు భవిష్యత్తులో కలవబోతున్నారు. ఎల్లీస్ అంటే కూటములు. భవిష్యత్తులో ఏ రెండు పార్టీలు కలవబోతున్నాయో ఆ రెండు పార్టీల మధ్యలో ఇవాళ సమస్యలు, డైవర్జెన్సెస్, ఆ డిఫరెన్సెస్ తలెత్తాయి. ఏ రెండు పార్టీలు కలవబోతున్నాయి ఇక్కడ ఇచ్చాడు కామా పక్కన. యాలీస్ అన్నాడు కదా, యాలీస్ పక్కన చూడండి కామా ఇచ్చాడు. అంటే ఈ కూటములు ఎవరో చెప్తున్నాడు రైట్ ఇక్కడ. ఏమిటా కూటములు ఇక చూడండి, ద బీజేపీ, ద భారతీయ జనతా పార్టీ అండ్ ద ఏఐఏడిఎంకే ఫ్రమ్ తమిళనాడు. రేపొద్దున తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఎలక్షన్లకు వీరిద్దరు కలిసి పోటీగా వెళ్ళాలని చూస్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఫార్ములా ఆంధ్రప్రదేశ్లో అప్లై చేశారో ఇదే ఫార్ములా తమిళనాడులో అప్లై చేయాలని చూస్తున్నారు. కూటమి కట్టారు కదా ఇప్పుడు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి కట్టి ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. ఇదే ఫార్ములా తమిళనాడులో అప్లై చేయాలని చూస్తుంది భారతీయ జనతా పార్టీ. సో మరి దానికి వల్ల గొడ్డలి పెట్టయిపోయింది ఈ యొక్క ఓటింగ్ సిస్టమ్. ఈ ఓటింగ్ వల్ల రెండు పార్టీల మధ్యలో విభేదాలు తలెత్తాయి. ఇటు ఏడీఎంకే బీజేపీ మధ్యలో విభేదాలు తలెత్తాయి అందులో యొక్క మీనింగ్ ఇక్కడ. లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. ఇప్పుడు చెప్తున్నాడు ఆ రెండు పార్టీలకు. ఇప్పుడు చూసారా ఈ మొత్తం ఎపిసోడ్లో సబ్జెక్ట్ ఏంటమ్మా, ద ఓట్, వర్బ్ ఏంటి, ఎక్స్పోజ్డ్, ఆబ్జెక్ట్ ఏంటి, ద డిఫరెన్సెస్, దట్స్ ఆల్. నెక్స్ట్ ద బీజేడీస్ డెసిషన్. బీజేడీ అంటే బిజు జనతా దళ్, ఓకేనా, ఆ పార్టీ పేరు. ఆ బీజేడీస్ డెసిషన్, దాని యొక్క నిర్ణయం, ఇది సబ్జెక్ట్. ద బీజేడీస్ డెసిషన్, వర్బ్ చూడండి, వర్బ్ ఏంటి ఇక్కడ, నాట్ టు ఇష్యూ ఓ విప్. రైల్డ్ మెనీ విదిన్ ద పార్టీ. చూడండి అమ్మా, ఇగో రైల్డ్ అంటే ఇరిటేటెడ్ అమ్మా. రైల్డ్ మెనీ అయిపోయింది. ఇగో ఇది ఆబ్జెక్ట్. ద బీజేడీస్ డెసిషన్ రైల్డ్ అంటే చికాకు, డిస్గస్టింగ్, వెక్సింగ్, అనోయింగ్, ఇరిటేటింగ్, రైలింగ్, అది వర్బ్గా వాడుకోవచ్చు. రైల్డ్, రైలింగ్, రైల్స్. రైల్ అంటే తెలుసుగా, జనరల్ బోగీలు ఎక్కితే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్. స్లీపర్లో కాకుండా జనరల్ బోగీలు ఎక్కడానికి ఒక వ్యక్తి సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. సో చిరాకు వస్తుంది ఆ జనరల్ బోగీలు ఎక్కితే, అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి ద బీజేడీస్ డెసిషన్ రైల్డ్, చికాకు పెట్టింది. మెనీ విదిన్ ద పార్టీ, చాలా మందిని, పార్టీ లోపల చాలా మందిని చికాకు పెట్టింది ఈ యొక్క బీజేడీస్ యొక్క నిర్ణయం. ఏమిటా నిర్ణయం, నాట్ టు ఇష్యూ అ విప్. మామూలుగా విప్ అంటే తెలుసు కదమ్మా, కొరడా జలిపించడం. యాక్చువల్లీ ఇది కొంచెం పొలిటికల్గా వేరే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, బట్ జనరల్గా చెప్తున్నాను నేను. నాట్ టు ఇష్యూ అ విప్. విప్ అంటే మీనింగ్ ఏంది, కొరడా జలిపించడం. ఓటింగ్ వేసేటప్పుడు ప్రతి పార్టీలో పార్టీకి అనుకూలంగా పనిచేయాలి. అలా చేయనప్పుడు పార్టీలో నుంచి కొరడా జలిపిస్తారు, అంటే పీకి బయట పడేస్తారు. మరి పార్టీలో చాలామంది అలా కొంచెం విభేదాలు చూపించినప్పటికీ, వక్ఫ్ బిల్లుకు ఎగెనెస్ట్గా వీళ్ళు ఓటు వేసినప్పటికీ బీజేడీ అనే పార్టీ ఎవరిని కూడా యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళని ఇంకా పార్టీలోనే ఉండనిచ్చేలా చేసిందంట. నాట్ టు ఇష్యూ అ విప్ అంటే యాక్షన్ తీసుకోకుండా ఉండడం. బీజేడీ పార్టీ యాక్షన్ తీసుకోకుండా ఉండడం అనే ఆ నిర్ణయం ఏదైతే ఉందో చాలా మందికి చికాకు తెప్పించింది విదిన్ ద పార్టీ.
అని రైటర్ అంటున్నాడు ఇండైరెక్ట్గా. నెక్స్ట్ మోర్ సో, ఇంకా చెప్పాలి అంటే మోర్ సో అంటే ఇన్ అడిషన్ టు, ఇంకేం చేసింది, కన్సిడరింగ్ బీజేడీ, కన్సిడరింగ్ అంటే లెక్కలోకి తీసుకోవడం, ఏం తీసుకుంది, బీజేడీ ప్యాట్రియార్క్ నవీన్ పట్నాయక్స్, ఇగో ఇది చాలా ఇంపార్టెంట్, బీజేపీ ప్యాట్రియార్క్ నవీన్ పట్నాయక్స్ క్లియర్ స్టాండ్స్ అగైన్స్ట్ ద వక్ఫ్ బిల్. చూడండి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో యాక్చువల్గా సరే అపోజిషన్లో బిల్లులో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు దానికి సపోర్టివ్గా ఉండి బిల్లు క్యాన్సిల్ చేయాలి వాస్తవంగా. కానీ ఈ బిల్లుకు తన సొంతంగా ఎగెనిస్ట్గా ఉండి ఎగెనిస్ట్గా ఓటేశాడు. ఖచ్చితంగా బిల్లు క్యాన్సిల్ చేసి కొత్త బిల్లు తీసుకురావాలి ఖచ్చితంగా అనే ఒక నినాదం పట్టుకొని ఇక్కడ పేట్రియార్క్ అంటే వెరీ సీనియర్ లీడర్ అని మీనింగ్ వస్తుంది. అయితే దానికి లిటరల్గా కూడా మీనింగ్స్ ఉన్నాయి, మీకు 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నేను కావాలంటే. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్క్ అంటే మీనింగ్ ఏంటి సార్? ARCH, అర్క్ మీన్స్ రూల్ ఆర్ గవర్న్ అని మీనింగ్ వస్తుంది, పాలించడం. సార్ ఒకరే పాలిస్తే మోనార్క్, మోనో అంటే ఎన్ని సార్? 1. మరి ఇద్దరు పాలిస్తే డయార్క్ లేదా బయార్క్, ఇలా మనం చెప్పొచ్చు. ఇది మార్కెట్లో ఉందో లేదో తెలియదు. డై అంటే 2, మరి ముగ్గురు పాలిస్తే ట్రయార్కీ, 4 పాలిస్తే క్వాడ్రార్కీ, 5 పాలిస్తే పెంటార్కీ, 6 పాలిస్తే హెక్సార్కీ, హెప్టార్కీ, ఆక్టార్కీ, నానార్కీ, డెకార్కీ. అసలు పాలనే లేకపోతే అనార్కీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనా? అనా అంటే మీనింగ్ ఏంటి? నో రూలింగ్ ఎట్ ఆల్. చూడండి అర్క్ అంటే రూలింగ్, అనా అంటే నో రూలింగ్ ఎట్ ఆల్, ఇస్ కాల్డ్ అనార్కీ. చూసారా? సో ఇట్లా అర్క్ అనే పదం మీకు ఎక్కడ కనబడ్డా కూడా దీని అర్థం ఏంటి? విచ్ మీన్స్ రూలింగ్, పాలించడం అన్న ఒక క్లారిటీ మనం గుర్తుపెట్టేసుకోవాలి వాటి నుంచి. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు మరి పేట్రియార్కీ అంటే అర్థమైంది. ఎస్, ప్యాటర్ అంటే మీనింగ్ ఏంటి? ఫాదర్. ప్యాటర్ అంటే మీనింగ్ ఏంటి? ఫాదర్. తండ్రి పాలన, తండ్రి సైడ్ వచ్చినటువంటి పాలన ఏమనాలి? పేట్రియార్కీ. మరి తల్లి సైడ్ నుంచి వచ్చినటువంటి పాలనని ఏమనాలి? మ్యాటర్ అంటే మదర్, మ్యాట్రియార్కీ అని చెప్తాం. చూసారా? సో ఇలాంటి పదాలు మార్కెట్లో ఉన్నాయి మనకు. ఇలా చాలా పదాలు. అర్కైవ్స్ అనే ఒక పదం అంటాం, ఏ ప్లేస్ వేర్ ఓల్డ్ రికార్డ్స్ ఆర్ కెప్ట్. సో ఇలా డిఫరెంట్ వర్డ్స్ మనం యూజ్ చేస్తాం. అర్క్ అంటే మీనింగ్ ఏంటంటే రూలింగ్, పాలించడం, గవర్నింగ్. సో పేట్రియార్కీ అంటే ఎంతో కాలంగా తండ్రి హోదాలో ఉండి పాలిస్తున్నటువంటి ఆ వ్యక్తి కూడా ఈ యొక్క వక్ఫ్ బిల్లుకు ఎగెనిస్ట్గా ఉండి ఓటు వేశాడంట. సో విదిన్ ద పార్టీ, దీనివల్ల పార్టీలో చాలా మంది నువ్వు గద్దె దిగిపో అని అన్నా కూడా ఆయన వినకుండా పార్టీ హోదాని కంటిన్యూ చేస్తున్నాడు అందని యొక్క మీనింగ్ ఇక్కడ క్లియర్. ఈ ఎపిసోడ్లో సబ్జెక్ట్ ఏంటి? బీజేడీస్ డెసిషన్. వర్బ్ ఏంటి? రైల్డ్. ఆబ్జెక్ట్ ఏంటి? మెనీ అంటే చాలా మంది. ఇక్కడ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఆఫ్ ద రీజన్స్, ఇప్పటి వరకు బీజేడీ గురించి చెప్పిండు. ఇప్పుడు అదేంటి AIADMK గురించి చెప్తున్నాడు. అది తమిళనాడులో ఉన్నటువంటి ఒక పార్టీ, డిఎంకే తర్వాత ఇంకో పార్టీ AIADMK. ఇదేంటంట చూద్దాం. వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద AIADMK బీజేపీ స్ప్లిట్ ఇన్ 2023 వాస్ ద రీజనల్ పార్టీస్. ఓకే, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? వన్ ఆఫ్ ద రీజన్స్, చాలా కారణాల్లో ఇది కూడా ఒక కారణం. ఏం కారణం? ఇగో వన్ ఆఫ్ ద రీజన్స్, వర్బ్ ఏంటి? ఇగో వాస్. వన్ ఆఫ్ ద రీజన్స్ వాస్ ద రీజనల్ పార్టీస్ ఫియర్. అయిపోయింది. వన్ ఆఫ్ ద రీజన్స్ వాస్, చూడండి వన్ ఆఫ్ వచ్చింది కాబట్టి సింగులర్ వర్బ్, క్లియర్ కదా? వన్ ఆఫ్ ద రీజన్స్ వాస్ ద రీజనల్ పార్టీస్ ఫియర్, ప్రాంతీయ పక్ష భయం పట్టుకుందంట వాళ్ళకు. ఈ వన్ ఆఫ్ ద రీజన్స్ ఎవరికి అంటే ఫర్ ద AIADMK అయిపోయి చర్చ చేసుకోండి. ఇక్కడ AIADMK బీజేపీ స్ప్లిట్ ఇన్ 2023. 2023లో వీళ్ళిద్దరు కూడా జత కట్టాలనుకున్నారంట, కానీ కట్టలేకపోయారంట. ఈ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడాలనుకున్నాయి తమిళనాడులో, కానీ ఏర్పడలేకపోయాయి. సో ఆ ఏర్పడకపోవడానికి కొన్ని కారణాలు ఏంటి చెప్తున్నాడు. వన్ ఆఫ్ ద రీజన్స్ వాస్, అప్పట్లో ఉండే, ఇప్పుడు కాదు, అప్పట్లో వాజ్, అప్పుడు. వన్ ఆఫ్ ద రీజన్స్ వాజ్ 2023లో ఏంటి? వాజ్ ద రీజనల్ పార్టీస్ ఫియర్, ప్రాంతీయపరమైన ఆ AIADMK యొక్క భయం. ఏం భయం? చూడండి, ఏం భయం? ఆఫ్ లూజింగ్ ఇట్స్ మైనారిటీ ఓటర్ బేస్. ఇదే కదా మైనారిటీ అంటే కొంచెం వాళ్ళ జనసంఖ్య తక్కువగా ఉంది ఈ దేశంలో జనసంఖ్య ఎవరిది ఎక్కువగా ఉంది? హిందూస్. మరి జనసంఖ్య తక్కువగా ఉన్నటువంటి వారిని ఏమంటారంటే మైనారిటీస్, అది ఎవరైనా కావచ్చు. ఇక సో వారి ఓటు
బేస్ పోద్దనే భయం పట్టుకుందంట 2023లో కూడా. వాళ్ళు మైనారిటీ వాళ్ళు మాకు ఎవరు ఓటు వేయరు అన్న భయం పట్టుకుందంట. ఈ భయంతో 2023లో వీళ్ళిద్దరు జత కట్టలేకపోయారంట. ఎందుకంటే బీజేపీ అనేది ఎక్కువ హిందుత్వవాదాన్ని నెలకొల్పుతుంది. యాక్చువల్లీ హిందుత్వ అనేది ఇట్స్ నాట్ ఏ రిలీజియన్, యాక్చువల్లీ ఇట్స్ ఎ ప్లేస్ దట్ వీఆర్ రిఫరింగ్ టు. ఇక అది తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు మీకు అర్థమైంది, ఇది క్లియర్ కదా. సో వన్ ఆఫ్ ద రీజన్స్ వాజ్ ద రీజనల్ పార్టీస్ ఫియర్. ఏమిటా భయం? ఫియర్ ఆఫ్ లూజింగ్ ఇట్స్ మైనారిటీ ఓటర్ బేస్. ఈ భయం వల్ల మైనారిటీ వాళ్ళు ఓట్లు మాకు రావు బీజేపీతో జత కడితే అని ఏఐఏడిఎంకే బీజేపీతోని జత కట్టలేదంట అప్పట్లో. అది చెప్తున్నాడు. ఇంకేంది మరి చూడండి, ద ఏఐఏడిఎంకే, చూడండి, ద ఏఐఏడిఎంకే ఆ వర్బ్ ఏంటమంటే ఓటెడ్. ద ఏఐఏడిఎంకే ఓటెడ్ అగైన్స్ట్ ద వక్ఫ్ బిల్. కానీ ఈసారి ఏం జరిగింది? వక్ఫ్ బిల్లుకు విరుద్ధంగా ఏఐఏడిఎంకే ఓటు వేసింది. అదేంటి సార్, మరి 2023 అట్లా వేసింది కదా, విడిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు ఓటేసింది అంటే చెప్తున్నాడు. అండర్ స్కోరింగ్ అంటే అండర్లైనింగ్, దీని లెక్కలోకి తీసుకుంటుంది ఏఐఏడిఎంకే. దేని లెక్కలోకి తీసుకుంటుంది? అండర్ స్కోరింగ్ ఇట్స్ రిజర్వేషన్స్ అబౌట్ ద బీజేపీస్ అజెండా. రిజర్వేషన్స్ అంటే మీనింగ్ ఏంది? రిజర్వ్డ్ అంటే రిజర్వేషన్ అంటే తన యొక్క ఒక సాకు, ఒక కుంటి సాకు చెప్తుంది. రిజర్వేషన్స్ అబౌట్ ద బీజేపీస్ ఎజెండా. ఈ రిజర్వేషన్స్ దేని గురించి? బీజేపీ యొక్క అజెండా. అంటే బీజేపీ ఏమనుకుంటుంది ఇండైరెక్ట్ గా? బీజేపీ యొక్క ఉద్దేశం ఏంది? హిందుత్వ పార్టీ. సో హిందుత్వ పార్టీ కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి భయాలు, ఆ రిజర్వేషన్స్ ఆ ఏఐఏడిఎంకే పార్టీ ఏదైతే ఆశిస్తుందో ఆ ఆశించిన విధంగా ఓట్లు రావేమో, ఓటర్ బేస్ రాదేమో అన్న భయం కొద్దీ ఉన్నప్పటికీ ఇవాళ వక్ఫ్ బిల్లుకి ఎగెనెస్ట్గా ఓటు వేసింది ఎవరు? ఏఐఏడిఎంకే ఓటు వేసింది. 2023లో జరిగిన సంఘటన కాకుండా కొత్త పంతాలో వెళ్తుంది. వస్తే లేకపోతే లేదు అన్న ఒక విధానంతో ఇవాళ ఏఐఏడిఎంకే బీజేపీ పొత్తు కట్టబోతున్నాయి ఈ యొక్క తమిళనాడులో. అందరి యొక్క మీనింగ్ ఇక్కడ క్లియర్. ద మెయిన్ ఎపిసోడ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హియర్. ద సబ్జెక్ట్ ఈస్ ఏఐఏడిఎంకే అండ్ ద వర్బ్ ఈస్ ఓటెడ్. క్లియర్? V1 V2. క్లియర్ నా? Let's enter the next line. So the next point here we take, and some examples have given, that's it. Okay, while, you see that while is called a conjunction generally in English. Now you see that what is subject right now? The YSRCP, it is subject. The YSRCP, the AIADMK and the BJD. See this, all the parties. So this is all called the subject, and the verb is here you can take showed. Showed means displayed. Well, em chupettayi ante, I'm sorry, it is to be in the right. So the YSRCP, AIADMK and the BJD, and the verb you can take here showed. Avi em chupettayi? Yes, and eagerness. Eagerness means some sort of passion, some sort of zeal. Avi chupettayi. Deniki chupettayi? Yes, ippudu chudandi. To keep what? To keep a distance from the BJP. Idi katha. టు కీప్ అ డిస్టెన్స్, భారతీయ జనతా పార్టీ నుంచి కాస్త దూరంగా ఉన్నాయంట. ఎవరు? ఏ పార్టీలు ఇక్కడ ఇచ్చాడు. ఏపీ నుంచి తీసుకుంటే వైఎస్ఆర్సీపీ, తమిళనాడు ఏఐఏడిఎంకే అండ్ బీజేడీ పార్టీలు కాస్త దూరంగా ఉన్నాయి బీజేపీ నుంచి. ఎందుకంటే మైనారిటీ ఓటు వేసి వెళ్ళిపోద్ది బీజేపీతో జతగడితే అని దాని యొక్క మీనింగ్ ఇక్కడ. అండ్ ద జేడీయూ అండ్ ద టీడీపీ. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు ఇక్కడ మళ్ళీ, ద జేడీయూ అండ్ ద టీడీపీ. ఈ రెండు పార్టీలు ఏం చేశాయి? ఎండెడ్ అప్. ఇది వర్బ్. ఎండెడ్ అప్ అంటే ఇలాంటి ఒక పథకానికి ముగించేశాయి. ఏ పథకంలో? ఎండెడ్ అప్. ఎక్కడ? చూడండి, ఇన్ రైట్, ఇన్ యాన్ ఎంబ్రేస్. చూడండి ఇక్కడ, ఇన్ యాన్ ఎంబ్రేస్. ఎంబ్రేస్ మీన్స్ ఎస్ యాక్సెప్టెడ్. ఎంబ్రేస్ మీన్స్ టు హగ్ సమ్వన్ కదా. సో ఎంబ్రేస్ మీన్స్ టు యాక్సెప్ట్, టు అగ్రీ, టు అకార్డ్, కాంకార్డ్. సో ఎంబ్రేస్ ఆఫ్ దేర్ డామినెంట్ ally. Ally means friend. Of their dominant ally. Dominant means like some sort of higher party. Who is that higher party? BJP party toni ee partylu pottu kattayi. Evaru vallu? Yes, the JDU and the TDP. They didn't keep the distance from the party. They embraced the party. They accepted the party. They agreed the party's condition of BJP. Villu favor ga otesaru BJP ki taggattuga, వక్ఫ్ బిల్లుకి against గా. This clarity. And the merits of the వక్ఫ్ amendments. What is subject right now? The merits. ఇప్పుడు దీన్ని ఏం తీసుకోవాలి? Of the వక్ఫ్ amendments. Amendments
some sort of changes, right? So the merits may be debatable. చూడండి ఇక్కడ maybe is the verb. Maybe means possibility, not 100%, possibility 50-50. The merits may be debatable. అంటే చర్చ జరగొచ్చు, జరగకపోవచ్చు, not sure. But here you can see that but is called the conjunction, but the government's refusal, all right, the government refusal. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? the government's refusal. ఏమిటా refusal? Yes, to take the Muslim community into confidence, to take the Muslim community into confidence on an important piece of legislation. ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది వర్బ్, చూసారా, ఇది వర్బ్. చూడండి గవర్నమెంట్స్ రిఫ్యూజల్, తిరస్కరణ. ఏం తిరస్కరించింది అంటే చూడండి, ఈజ్ ఏ క్లాసిక్ సైన్ ఆఫ్ మెజారిటేరియనిజం. చూడండి వాట్ ఈస్ ఆబ్జెక్ట్? ఈజ్ ఏ క్లాసిక్ సైన్, ఒక క్లియర్ ఇండికేషన్. సైన్ అంటే ఒక క్లియర్ ఇండికేషన్ ఆఫ్ వాట్? ఆఫ్ మెజారిటేరియనిజం అని రైటర్ చెప్తున్నాడు ఇక్కడ. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఇక్కడ. సో కాబట్టి ఇప్పుడు రైటర్ ఏమంటున్నాడు? వెరీ సింపుల్గా చెప్పాలంటే బీజేపీ ఇవాళ మెజారిటీ అంటే ఆధిపత్య ధోరణి వహిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ అని రైటర్ అంటున్నాడు. బట్ అది కాదని మనం అంటాం. సో ఏమన్నాడు ఇక్కడ? ద గవర్నమెంట్స్ రిఫ్యూజల్ ఈజ్ అ క్లాసిక్ సైన్ ఆఫ్ మెజారిటేరియనిజం. ఒక పార్లమెంటరీ చట్టం అంటే ఒక పార్లమెంటరీ కమిటీ వేసి బిల్లు తీసుకొచ్చారు. ఏదో ఆగమేఘాల మీద తీసుకురాలేదు. 2 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఈ బిల్లు తీసుకొచ్చారు. ఆగమేఘాల తీసుకొచ్చి మొన్న ఇంప్లిమెంట్ చేసి ఇవాళ దాన్ని ఓకే చేయలేదు కదా. సో రైటర్ ఎందుకు ఇలా రాస్తాడు అంటే రాస్తాడు, అయినా. సో ఈ విధంగా సో ద గవర్నమెంట్స్ రిఫ్యూజల్ ఈజ్ ఏ క్లాసిక్ సైన్ ఆఫ్ మెజారిటేరియనిజం అని చెప్తున్నాడు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ అని వీ కెన్ సే దాట్. ఓకే. అండ్ నెక్స్ట్ బ్యారింగ్ తెలుసు కదా, స్టాప్, ప్రివెంటింగ్. ఇది జెరెంట్గా తీసుకుంటా డైరెక్ట్గా, ఇది వర్బ్ కాదు. బ్యారింగ్ నామినేటెడ్ మెంబర్ ఇన్ ద అప్పర్ హౌస్. ఓకే, అప్పర్ హౌస్ మీన్స్ రాజ్యసభ. నో ముస్లిం ఎంపీ సపోర్టెడ్ ద amendments. So what is subject right now? No Muslim MP. No Muslim MP verb enti supported the amendments. ఈ యొక్క సవరణలు ఏ ముస్లిం ఎంపీ కూడా ఒప్పుకోలేదని చెప్తున్నాడు. ఇట్స్ అ ఫ్యాక్ట్. Why do they accept? No. So barring a nominated member in the upper house. Nominate అంటే అతన్ని కూడా తీసి బయటపడేశారు. Barring అంటే just like preventing, stopping him, just like ejecting him, the meaning comes there. సో ఆ విధంగా అతన్ని కూడా పక్కన తీసేసి నో ముస్లిం ఎంపీ సపోర్టెడ్ దిస్ పర్టికులర్ అమెండ్మెంట్స్ అని అంటున్నాడు. అండ్ నెక్స్ట్ ద వక్ఫ్ డిబేట్ ఆల్సో హైలైటెడ్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ది వక్ఫ్ డిబేట్. ఈ యొక్క చర్చ, ఈ యొక్క డిబేట్. ఇక్కడ ఆల్సో అనేది అడ్వర్బ్. ఇక్కడ హైలైటెడ్, ఈ విషయాన్ని కూడా గుర్తించింది. ఏ విషయము? హైలైటెడ్ ద ఫ్యాక్ట్. ఈ నిజాన్ని బయట పెట్టిందంట. ఏ నిజము అంటే చూడండి ఇక్కడ దట్. నిజం ఏంటంటే దట్ ద రూలింగ్ అలయన్స్, పాలిస్తున్నటువంటి ఈ యొక్క కూటమి లైక్ బీజేపీ డస్ నాట్ హ్యావ్, ఇది రాయాల్సిన అవసరం లేదు బట్ హీ రోట్, డస్ నాట్ హ్యావ్ అ సింగిల్ ఎలక్టెడ్ మెంబర్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. ఇక్కడ ద కమ్యూనిటీ అంటే ఇస్లాం కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ ఇన్ ద పార్లమెంట్. ఈ భారత పార్లమెంటులో ఒక్క ముస్లిం ఎంపీ కూడా ఈ యొక్క రూలింగ్ పార్టీలో లేడంట, బీజేపీలో లేడంట. ఎందుకుంటారు? ఆబ్వియస్లీ వేరు కదా, కమ్యూనిటీ వేరైనప్పుడు ఎంపీలు ఎందుకుంటారు అంటే ఉంటే బాగుండు అని రైటర్ యొక్క ఉద్దేశం. ఉండరు అని మనం అంటున్నాం. ఇది క్లారిటీ. బికాస్ ఇట్స్ యు నో దట్ ద మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బట్ స్టిల్ వీఆర్ ఫైండింగ్ దిస్ క్వశ్చన్. యూ సీ దట్ అవుట్ ఆఫ్ 282, 232 people voted against. How difference you understand that? The MPs are very few, 15, 20, 30, that much. But where are these guys come from? 230 plus people. See, this is what diverging politics are happening in the parliament. Okay, and next, last line we are closing. You can see. You see here. Right. Beyond the veneer of efficient outcomes. This is the phrase. Beyond. After this, beyond the veneer. See that the veneer ante endi manam polish antam. We are polishing the goods, wooden surfaces. No, the outer layer of wood is called veneer. Ante ikkada the outer face we need to understand. Beyond the veneer of efficient outcomes. అంటే ఇప్పుడు ఏవైతే మనం గొప్పగా చెప్పుకుంటున్నారో
ఈ బయట పూత ఒక్కసారి మనం పక్కన పెడితే ఏందంట ద సెషన్, ఈ పార్లమెంట్ సెషన్ మొన్న వక్ఫ్ బిల్లు జరిగిన విషయంలో షార్పెన్డ్ మీన్స్ ఇంకా కొంచెం తీవ్రతరం చేయడం, టు మేక్ సంథింగ్ మోర్ బిటర్ ఇంకా కొంచెం చేదెక్కించడం. ద సెషన్ షార్పెన్డ్ పొలిటికల్, రాజ్యాంగ మరియు కమ్యూనల్, మతపరమైనటువంటి పోలరైజేషన్ జరిగింది. ఇప్పటి వరకు కొంచెం ఏదైతే ఇప్పుడు ఇస్లాం, హిందూ, క్రిస్టియన్ అనేది తేడాలు ఉన్నాయో ఇది ఇంకొంచెం పెంచేసింది ఈ యొక్క సెషన్ అని రైటర్ అంటున్నాడు. బట్ వీ కెన్ సే దట్ వీఆర్ ఆల్ టుగెదర్, ఇట్స్ నాట్ హ్యాపెన్ దట్ వే. That one it was. The session sharpened the political and communal polarization. It happened like that. But we can say, no, it's not happened. We are all together. We can say like that. Next, discussions. You see that. Discussions should ideally expand the common ground. Common ground అంటే yes. అన్ని వర్గాలకి, అన్ని మతాలకి తగ్గట్టుగా చర్చ జరగాలి. కానీ ఇవాళ కొంచెం డామినెంట్గా జరిగింది అని రైటర్ అంటున్నాడు. కామన్ గ్రౌండ్ అంటే అందరికీ ఒకే విధమైనటువంటి న్యాయము, ఒకే విధమైనటువంటి ఈ యొక్క చట్టము, ఒకే విధమైనటువంటి ఈ యొక్క డిస్కషన్ జరగాలి. జరగలేదు అని రైటర్ యొక్క ఉద్దేశం ఇక్కడ. డిస్కషన్ షుడ్ ఐడియల్లీ ఎక్స్పాండ్, వాస్తవంగా ఎక్స్పాండ్ అవ్వాలి ఒక కామన్ గ్రౌండ్ లెవెల్లో. ఇది బట్ ఇక్కడ రైటర్ ఇస్ గివింగ్ ద కంక్లూజన్. బట్ దిస్ సెషన్, ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంటరీ వక్ఫ్ బోర్డు విషయంలో జరిగినటువంటి ఈ చర్చ ఫెయిల్డ్ ఆన్ దట్ కౌంట్. ఫెయిల్డ్ అనేది వర్బు. ఆ విషయంలో ఇలా జరగలేదు అని రైటరు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ. సో ఇది మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వక్ఫ్ బిల్లుకు సంబంధించినటువంటి ప్యాసేజ్ వీ హ్యావ్ గివెన్ టుడే. So hope you understand, guys. So daily you need to read like this. If you read like this, you get some sort of clarity on what's happening, especially these sort of questions come in the fill in the blanks, like synonyms or antonyms. We have many based questions, no? Those questions will be asked in the exam on this basic. Compulsory. Politics anagani venu gurtupetteskolo tappadu. Okay. So ee vidhanga prati point we have covered. Hope you understand. Thank you. Have a good day.